మొత్తానికి తిరుపతి క్షేమంగా చేరుకున్నాం. శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గరికైతే టోకెన్లు అయితే తీసుకున్నాం. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ 2కి అయితే దర్శనం టికెట్స్ అయితే దొరికాయి. ఇంకా అలిపిరి మెట్ల మార్గం నుంచి అయితే పైకైతే వెళ్తా ఉన్నామన్నమాట. ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మా ముగ్గురు పిల్లలైతే ఒక క్యూట్ ఫోటో తీసి అయితే మా నడకైతే స్టార్ట్ చేసాం. అలా వెళ్తా ఉంటే మనకి ఫస్ట్ శ్రీవారి పాదకాలు మోయడం అయితే ఉంటుందన్నమాట. అక్కడ ₹5 ఇస్తే ఒక టోకెన్ అయితే ఇస్తారు. అలా 4 టోకెన్లు అయితే తీసుకొని ఫ్యామిలీ అందరం కూడా శ్రీవారి పాదాలు అయితే మోసాము. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ మోకాలు పెట్టుకుంటే మోకాల నొప్పులు పోతాయని చెప్పేసి అంటారనమాట. అలా మోకాలు పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా ఒక పక్క మా అమ్మేమో 7 అంతస్తుల బిల్డింగ్ కడదామని చెప్పేసి ఇక్కడ రాళ్ళు పేరుస్తూ ఉంది. అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఏంటంటే ఒక పిల్లవాడు ఇలా కుంకుమని సర్చ్ చేసుకుంటూ మధ్యలో అక్కడ రాయి అయితే పెడతా ఉన్నాడనమాట. ఏం చేస్తాడో ఏమో తెలియదు కానీ ఇంకా చాలాసేపు అయితే పట్టిందని నేను ముందుకు వెళ్ళాను. మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మధ్యలో అవి ఇవి కొనుక్కుంటూ పిల్లలకి అవి ఇవి ఇప్పిస్తూ మంచిగా ముచ్చట్లో సంతోషంగా అయితే 3550 మెట్లు అయితే కంప్లీట్ చేసుకొని పైకి అయితే వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ ఎండలు ఉండే అనమాట. ఆ ఉబ్బకి వెళ్ళిపోయింది పిల్లలతో. సో ఇంకా పైకి వెళ్ళిన తర్వాత పాపకైతే గుండు చేపించాం. ఫుడ్ తినేసి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్ అప్లోడ్ చేశాను. కింద అయితే లింక్ ట్యాగ్ చేశాను. తప్పకుండా వాచ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.